యాహ్! ఓకే అండి. స్టార్ట్ చేస్తున్నాను క్లాసు. ఓకే. మన వెబ్‌సైట్ ఇదండి. ఈషా డిజిటల్స్. ఇక్కడొచ్చేసి మనకి సిలబస్ కానీ, మన సర్వీసెస్ అన్నీ ఇక్కడున్నాయి. ఒకసారి మీరు ఓపెన్‌గా ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి చూడండి. లైక్ ఓకే. నెక్స్ట్ యూట్యూబ్ ఛానెల్ ఉంది. మన చేసిన వీడియోస్ అంటే లైక్ క్లాసెస్ అన్నీ నేను అందులో అప్‌లోడ్ చేస్తాను. మీరు కావాల్సినప్పుడు వాటిని ప్లే చేసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే. డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. దీనికి జాబ్స్ ఎలా ఉంటాయి? ఈరోజు సబ్జెక్ట్ కన్నా గూడా జస్ట్ దీని ఇంట్రొడక్షన్ అనేది ఇస్తాను. తర్వాత సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఓకే. మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నామంటే ఫర్ జాబ్ పర్పస్. జాబ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి ఫస్ట్ చూద్దాము. ఇక్కడ మనకి చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఈ వెబ్‌సైట్ ఇంటర్న్‌షాలా అనే వెబ్‌సైట్ మనకి జాబ్స్ ప్లస్ ఇంటర్న్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్స్ దొరకాలంటే ఇక్కడ మనం వెతుక్కోవచ్చు. ఇక్కడొచ్చి మనకి ఏమేముంటాయి దీంట్లో అంటే మనకి జస్ట్ మాడ్యూల్స్ ఎస్‌ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అసలు ఇవంటే ఏంటి? ఎలా చేస్తాం అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. బట్ జాబ్ టైటిల్స్ ఏముంటాయి అనేది నేనిక్కడ ఇస్తున్నాను. తర్వాత సో, డిజిటల్ మార్కెటింగ్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ ఇక్కడ మేజర్‌గా ఇక్కడ యూజ్ చేసి వీళ్ళు ఇవి మూడే సోషల్ మీడియా మార్కెటింగ్. ఇవి 3 ఉన్నాయి. ఇవి సెలెక్ట్ చేసుకున్న ఇది తర్వాత మనం వర్క్ ఫ్రమ్ హోమ్ సెలెక్ట్ చేసుకున్నాం. పార్ట్ టైమ్ కావాలంటే పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ బట్ సాలరీస్ కూడా మనం అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంక దీన్ని బట్టి మనకి కనిపిస్తాయన్నమాట ఇక్కడ జాబ్స్. హాఫ్ పేజ్ ఎస్‌ఈఓ. ఈ హాఫ్ పేజ్ ఎస్‌ఈఓ వచ్చేసి ఇది మనకి ఎస్‌ఈఓలో ఒక పార్ట్. జస్ట్ ఓన్లీ బ్యాక్ లింక్ కోసం యూజ్ చేస్తాం. ఈ పార్ట్. దీనికొచ్చేసి మామూలుగా 6 మంత్స్ ఉంటుంది ఇంటర్న్‌షిప్. 5,000-7,000 వరకు పే చేస్తారు. ఇది యూఏఈకి సంబంధించిన కంపెనీకి సంబంధించిన వర్క్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మళ్ళీ సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంది. 6,000-10,000 పే చేస్తారు. ఓన్లీ 3 మంత్సే ఉంటుంది. తర్వాత ఒకవేళ మన వర్క్ కావాలి, వాళ్ళకి ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే కంటిన్యూ చేస్తారు. లేదంటే 3 మంత్స్ తర్వాత మనం ఇంకొక వర్క్ చూసుకోవాలి. ఇవి జస్ట్ ఇంటర్న్‌షిప్స్ మనకి నేర్చుకోవడానికనమాట. కొంచెం ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోవడానికి ఇట్లా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇది డిజిటల్ మార్కెటింగ్ అన్నాడు. ఇది కూడా 5,000-10,000 మధ్యలో ఇస్తారు. ఈ వాట్సాప్ మార్కెటింగ్ అని ఉంది. ఇది ఆటోమేషన్‌కి రిలేటెడ్. బట్ ఇదేమో మామూలుగా అయితే జస్ట్ 1 మంతే ఉంది. ఇట్లా మనం చూసుకొని మన స్కిల్‌ని బట్టి మనం అప్లై చేసుకుంటాం. అలాగే దీంట్లో మనకి జాబ్స్ కూడా ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. లైక్ దీన్ని కూడా సేమ్ డిజిటల్ మార్కెటింగే. సెర్చ్ చేస్తే మన కీవర్డ్స్ అన్ని యూజ్ చేసి మనకిక్కడ జాబ్స్ కనిపిస్తాయి. ఎందుకు ఈ సైట్ చూపిస్తున్నానంటే, ఈ సైట్ మనకి చాలా త్వరగా ఫాస్ట్‌గా రెస్పాన్స్ వస్తది. మనం అప్లై చేసిన ఫ్యూ డేస్ వితిన్ 1 వీక్ లోపలే మనకి ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేయడం గానీ, కాల్స్ రావడం గానీ, అలాగే చాలా జాబ్స్ కూడా ఇక్కడ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఫాస్ట్‌గా మనకి రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎస్‌ఈఓ ఎగ్జిక్యూటివ్ అని పెట్టారు. ఇక్కడ మనకి సాలరీ 2,40,000-3,00,000 వరకు ఉంది ఇయర్లీ. ఇక్కడైతే ఇట్లా మీరు జాబ్స్‌కి చూసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ మనకు మంచిగానే సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ జూనియర్ ఎస్‌ఈ 1 ఇయర్ అన్నారు. బట్ మీరు ఇంటర్న్‌షిప్ చేసి కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి లేదు. మీకు కాలొస్తది. ఇట్లా అంటే ఇవి మనం ఓన్‌గా సెర్చ్ చేసుకునే జాబ్స్ అండి? ఆ! ఇవి మనం ఆ! నేర్చుకునిన తర్వాత అందులో సెర్చ్ చేసి మన రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ ఆ! అవుతారా? లేదా మనం అంతే అంతే అండి. మనము సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఇది లైవ్ రిక రికార్డింగ్ క్లాసే గదా! ఆ! లైవ్ రికార్డింగ్ ఆ! కాదా? అహా! నేను నాకు అప్పుడు క్లాస్ చెప్తాను. చెప్పిన తర్వాత చెప్పిన క్లాస్ రికార్డ్ మీకు షేర్ చేస్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు అది చూస్తూ ప్రాక్టీస్ అంటే ఈ క్లాస్ గూడా నాకు ఒకసారి మామూలు పంపియండి. మామూలు ఇంట్రడక్షన్ అయినా. ఆ! పంపిస్తా. ఇంకోటి ఇది నేను ఫోన్‌లో వింటున్నాను. నా క్యూఆర్ కోడ్ ఎందుకో ఫోన్‌లో స్కాన్ అవ్వట్లేదు అందుకని. ఓకే. ఒక్క క్షణం ఏమనుకోకండి. ఓకే.
సారీ ఏమనుకోకండి. పర్లేదు. చెప్పండి. ఆ! ఆ! కంటిన్యూ చేయండి. అంటే ఇప్పుడు వేరే క్లాస్ ఏం లేదు కదా! నాదొక్కటే గదా! అవును. మీదొక్కటే నీకు వేరే ఏం క్లాస్. ఓకే. ఓకే. అదే ఇంక నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదులెండి. నెక్స్ట్ వాళ్ళొచ్చేవాళ్ళు వాళ్ళకి ఈవినింగ్ టైమింగ్స్ అట్లా ఉన్నాయన్నారు. ఓకే అండి. ఓకే. పర్వాలేదు. మీరు డైలీ ఇదే ఇదే టైం ప్రిఫర్ చేసినా పర్వాలేదు. ఈవినింగ్ మీ ఫ్లెక్సిబుల్ టైం. ఆ! పర్లేదండి. ఈ టైమైనా ఓకే. నాకేం ప్రాబ్లమ్ లేదు. కంటిన్యూ ఆ! చేద్దాం. 1:30 చేద్దాం. హ్మ్. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ మెసేజెస్ వస్తాయన్నమాట. అప్లై చేయగానే మీకిక్కడికి మెసేజొస్తది ఫస్ట్. ఓకే. మెసేజొస్తది గదా! ఇట్లా మెసేజెస్ వస్తాయి. వాళ్ళు గ్రూప్‌లో జాయిన్ అవ్వమనడము, లేకపోతే ఇక్కడ మీకు అసైన్‌మెంట్స్ ఇవ్వడము, రెజ్యూమ్స్ పంపించమంటం. అట్లా వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి మనకి వస్తదనమాట. ఇప్పుడేంటంటే కొత్తగా ఓకే. ఏఐ ఇంటర్వ్యూస్ కూడా వస్తున్నాయి. డైరెక్ట్ లింక్ ఇస్తాడు. ఆ లింక్‌లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఏఐతో బేసిక్ ఇంటర్వ్యూ అయిపోతుంది. ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే నెక్స్ట్ లెవెల్ హ్యూమన్ ఇంటర్వ్యూ ఉంటుందనమాట. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు. ఈ తెలుగులోనే అడుగుతారు గదా! లే ఇంగ్లీష్‌లో అడుగుతారు. ఇంగ్లీష్ అంటే ఉంటదండి. ఇంటర్వ్యూ మాత్రం ఒకవేళ తెలుగు క్లయింట్ అయినా కూడా, మన ఆంధ్ర వాళ్ళైనా కూడా, ఇక్కడ తెలుగు స్టేట్స్‌లో వాళ్ళైనా కూడా మనకొచ్చే ఎంప్లాయర్స్ ఇంగ్లీష్‌లోనే అడుగుతారు హ్మ్. ఇంటర్వ్యూ మాత్రం. తర్వాత అంతా తెలుగుంటుంది గానీ, ఫస్ట్ మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటది. బట్ నేను ఓకే. మాక్ ఇంటర్వ్యూస్‌కి ప్రిపేర్ చేపిస్తాను. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే అండి. ఓకే. ఇక్కడ మనకి ఇట్లా మనకొచ్చేస్తే ఏ ఇంటర్వ్యూకి మనకి వస్తుంది. ఆ ఇంటర్వ్యూకి జస్ట్ మనం ఏ స్కిల్‌కి సంబంధించి అప్లై చేసాం. దాని గురించి క్వెషన్స్ అడుగుతాడు. మనము ఆన్సర్స్ చెప్పే కొద్దీ దాని నుంచి అది కొత్తగా క్వెషన్స్ జనరేట్ చేసి అడుగుతూ ఉంటుందనమాట. 10 మినిట్స్ ఉంటదట్లా. 5-10 మినిట్స్ ఓకే. మధ్యలో. అట్లా ఈ ప్లాట్‌ఫార్మ్ వల్ల అప్‌డేట్ చేశారిప్పుడు. ఈ ఫస్ట్ ఏ ఇంటర్వ్యూ వస్తుంది. ఇక్కడ మనం ఎలా ట్రైనింగ్ చేస్తాము అంటే, ఈ జాబ్‌కి మీరు అప్లై చేయడానికి ఫస్ట్ మొత్తం క్లాసెస్ కంప్లీట్ చేస్తాం. క్లాసెస్ అయిపోయిన తర్వాత, ఆ రోజు జరిగిన క్లాస్‌ని మీకు రికార్డ్ చేసి, ఆ రికార్డ్ మీకు ఫార్వర్డ్ చేస్తాం. ఆ రికార్డ్‌లో చూసుకోవచ్చు. ఆఫ్టర్ ఫినిషింగ్ ద క్లాస్ మీకు మెటీరియల్ వస్తుంది. స్టడీ మెటీరియల్. అండ్ ఓకే. అలాగే టాపిక్స్ వైస్‌గా ఇంటర్వ్యూ క్వెషన్స్ వస్తాయి. ఓకే. బిఫోర్ స్టార్టింగ్ క్లాస్ కానీ, లేకపోతే ఆఫ్టర్ ఎండింగ్ క్లాస్ మీకు డైలీ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ టాపిక్స్ మీద. డైలీ ప్రాక్టీస్ చేపిస్తా ఇంటర్వ్యూకి. ఓకే. ఆ ఇంటర్వ్యూస్ క్వెషన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత, డైలీ క్లాస్ అయిపోయిన తర్వాత మనకి మీకు టాస్క్ ఉంటుంది. అంటే ఆ రోజు జరిగిన క్లాసు నెక్స్ట్ డేకి మీరు కంప్లీట్ చేయాలి ఆ టాస్క్‌ని. ఇలా ఎవ్రీ ఓకే. డే టాస్క్ కంప్లీట్ చేసుకుంటూ క్వెషన్స్‌కి ఆన్సర్స్ గనుక చేస్తా ఉన్నారంటే మాత్రం ఈజీగా మీరు 45 డేస్‌లోనే మీరు కంప్లీట్‌గా నేర్చేసుకోవచ్చనమాట. ఇంక మీకు ప్రాబ్లమ్ ఉండదు. ఇన్‌కేస్ పెండింగ్ ఓకే. పెట్టుకున్నారు అంటే అట్లా మీకు కొంచెం లేట్ అవుతది గానీ, బట్ ఎవ్రీ డే ఏ రోజుది ఆ రోజు కంప్లీట్ చేసుకున్నారంటే మీరు ఇంటర్వ్యూ క్వెషన్స్ కంప్లీట్ చేసుకోవడము, ప్లస్ వర్క్ గూడా ప్రాక్టీస్ అయిపోతుంది. ఆ తర్వాత 45 డేస్ తర్వాత ప్రాజెక్ట్ ఇస్తాం. డైలీ మీరు అంటే ఏ రోజుకి ఆ రోజు ఆ వర్క్ సబ్మిట్ చేస్తా ఉండాలి చేసిన వర్క్. అప్పుడు ఇంటర్వ్యూ లైక్ ప్రాజెక్ట్ చేసేటప్పుడేంటంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తాం. అవి ప్రిపేర్ అవ్వాలి. ఓకే. ఆహ్, ఇప్పుడు మనకేం చేస్తామంటే ఆఫ్టర్ ఒక 25 డేస్ తర్వాత మీకు రెజ్యూమ్ ప్రిపేర్ చేపిస్తాం. అలాగే పోర్ట్‌ఫోలియో కూడా క్రియేట్ చేపిస్తాము. బట్ పోర్ట్‌ఫోలియోలో డేటా ఎప్పుడు యాడ్ చేస్తారంటే ఆఫ్టర్ ప్రాజెక్ట్ తర్వాత యాడ్ చేస్తారు. హ్మ్. ఓకే. ఈ లోపల ఏంటంటే మీరొక రెజ్యూమ్‌ని బిల్డ్ చేసుకుంటారు. రెజ్యూమ్ బిల్డ్ అయిపోయిన తర్వాత, ఆ రెజ్యూమ్‌ని మీరు 20-25 డేస్ మనకి ఎప్పుడైతే సోషల్ మీడియా వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుందో, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా అప్పుడు మిమ్మల్ని డైరెక్ట్‌గా మీకు ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఈ ఇంటర్న్‌షాలాలో, నౌకరీలో, ఇండీడ్‌లో ఇట్లా అన్ని వెబ్‌సైట్స్‌లో మీరు అవే మీ లైక్ మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసి ఇంటర్వ్యూస్‌కి అప్లై చేసుకుంటుంటారు. మీకు కాలొచ్చినప్పుడు అప్పుడేమవుతుందంటే, మీకు ప్రాక్టికల్‌గా లైవ్ ఇంటర్వ్యూ గూడా ఎక్స్‌పీరియన్స్ అవుతది. మీరు ఆల్‌మోస్ట్ కోర్స్ కంప్లీట్ అయ్యి ప్రాజెక్ట్‌కెళ్ళే లోపల. ఓకే. అట్లా లైవ్ ఇంటర్వ్యూస్ ఎలా అడుగుతున్నారు బయట? ఇంకా మనం ఏం నేర్చుకోవాలి? అంటే మనం ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ ఒకటే ఉంటది. బట్ నేనొక రకంగా క్వెషన్ చేస్తాను. బట్ ఆ ఇంటర్వ్యూయర్ ఇంకొక రకంగా క్వెషన్ చేస్తారు. ఓకే. అట్లా మీకు కొంచెం బాగా అవేర్‌నెస్ అనేది క్రియేట్ అవుతది. ఇంటర్‌వ్యూస్‌కి ఫియర్ కూడా ఏదన్నా ఉన్నా గూడా కొంతమంది కొంచెం భయపడుతూ ఉంటారు కదా! ఇంటర్‌వ్యూస్‌లో ఫేస్ చేయడానికి. అది కూడా పోతుంది. అట్లా మీరు ఏ రోజుది ఆ రోజు పర్ఫెక్ట్‌గా చేసుకుంటే
ఇంటర్వ్యూస్ అనేది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. లైక్ మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్వ్యూస్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ లాగా మనకి చాలా హార్డ్‌గా అయితే ఉండవు. ఫస్ట్ మామూలుగా వర్క్ గురించి అడుగుతారు. మోస్ట్‌లీ మీరేం చేస్తున్నారు అనేది అడుగుతారు ఎక్కువ శాతం. ఇప్పుడు మీరు ఒక ఓకే. ప్రాజెక్ట్ చేశాను అని చెప్తారు కదా! ఆ ప్రాజెక్ట్‌లో మీరేం చేశారు? ఎలా చేశారు? దానికొచ్చిన రిజల్ట్ ఏంటి? ఒకవేళ రిజల్ట్ ఇదొచ్చింది అని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఆ రిజల్ట్ నాకు చూపించండి. ఇంతే ఉంటది మాక్సిమం. అంటే దాని గురించి కొంచెం ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కొంచెం డెప్త్‌గా అడుగుతారు గానీ, యాస్ ఎ ఫ్రెషర్ గాని, ఓ 6 మంత్స్ ఇట్లా వాళ్ళకి బే ఫస్ట్ మిమ్మల్ని మీరేం వర్క్ చేశారో చెప్పండి అనేవాళ్ళు ఎక్కువుంటారు. ఏమేమి చేశారో చెప్పండి అంటే, మనం ఇది చేసామనుకోండి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు క్వెషన్స్ అడుగుతారు. ఎలా చేశారు? కంటెంట్ రాసారా? ఎంత కంటెంట్ రాసారు? ఆ బ్లాగ్స్ షేర్ చేయండి. ఆ రాసేటప్పుడు ఎలా రాసారు? కీవర్డ్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఇట్లాంటి క్వెషన్స్ వస్తాయన్నమాట. బట్ ఓకే. ఇవన్నీ గూడా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. బట్ ఇప్పుడు మనకి ఇందులో వచ్చేసి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. మనము ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో యూజ్ చేసే ఏఐని జనరేటివ్ ఏఐ అంటారు. దాన్ని జెన్ ఏఐ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ జెన్ ఏఐని యూజ్ చేసి మన డిజిటల్ మార్కెటింగ్‌ని ఎలా వర్క్ చేయాలి అనేది చూపిస్తాం. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. అవన్నీ కలిపి డిజిటల్ మార్కెటింగ్ అంటాం. ఇందులో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే ఒక ఉంటుంది. ఇదొచ్చేసి మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మనకి సెర్చ్ ఇంజిన్స్ అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కదా! గూగుల్, యాహూ, బింగ్, ఈ డక్ డక్ గో అని ఇట్లా చాలా డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. అలాగే లోకల్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. కానీ మనం చేసే సెర్చ్ ఇంజిన్ ఏంటంటే గూగుల్ అనమాట. గూగుల్ వాళ్ళకి చేస్తే ఆల్ ఓవర్ వరల్డ్ మనం ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ ఆక్యుపై చేసిన సెర్చ్ ఇంజిన్ గూగుల్ కాబట్టి, ఈ గూగుల్‌కి మనం ఎస్‌సిఓ చేయడం గనుక నేర్చుకుంటే మీరు ఇండియన్ క్లయింట్సే కాదు ఫారెన్ క్లయింట్స్‌ని కూడా హ్యాండిల్ చేయొచ్చనమాట. ఎవ్రీ కైండ్ వరల్డ్‌లో ఏ కంట్రీకైనా మీరు చేయొచ్చు. ఇన్ కేస్ సమ్ అదర్ కంట్రీస్‌లో ఏంటంటే యాహూ, గూగుల్ కూడా 2 యూజ్ చేస్తారు. అలాంటప్పుడు యాహూ కూడా చేయమని అడగొచ్చు. బట్ అది ఇది కూడా ఆల్‌మోస్ట్ సిమిలర్ ఉంటాయి. చిన్న చేంజెస్‌తో. బట్ మీరు ఆ కంట్రీకి గనక ప్రాజెక్ట్ వస్తే ఆల్‌మోస్ట్ ఇండియాలో చేసినా, యూఎస్‌లో చేసినా, యూకేలో చేసినా, కెనడాలో చేసినా ఇట్లా ఏ కంట్రీకి చేసినా కూడా ఆల్‌మోస్ట్ ఈ గూగులే ఉంటది కాబట్టి మనం ఫిలిప్పీన్‌లో చేసినా మనకు పెద్ద ప్రాబ్లమ్ ఉండదనమాట. యూఏఈలో చేసినా, ఎక్కడ చేసినా అంతా ఎక్కువగా గూగులే యూజ్ చేస్తారు. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే మన వెబ్‌సైట్ ఉంది గదా! గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో కనిపించాలి. ఇప్పుడు మనం ఏమని సెర్చ్ చేస్తున్నాం? లైక్ మనకి ఏదన్నా ఒక ప్రోడక్ట్ కావాలి. ఏదన్నా ప్రోడక్ట్ కావాలంటే మనం జస్ట్ శారీయే అనుకోండి. ఒక శారీ ఫర్ వుమెన్ అనే ఒక వర్డ్‌ని ఇక్కడ టైప్ చేసాం. ఇక్కడేం రావాలి? మనకి శారీసే రావాలి. బట్ ఇక్కడొచ్చేసి ఇంకా ఈ శారీస్ కాకుండా పట్టు శారీస్ అని ఉన్నాయి గదా! జస్ట్ ఇది క్లిక్ చేసామనుకోండి అన్నీ పట్టు శారీస్‌కి సంబంధించినవే రావాలి. వేరేయి రాకూడదు. లేకపోతే ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ ఫర్ వుమెన్ అని ఇచ్చారనుకోండి. ఓన్లీ హ్యాండ్ బ్యాగ్సే రావాలి. ఇట్లా రావడానికి మనము బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేస్తాం. ఆ వర్క్‌నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. అంటే సెర్చ్ ఇంజిన్‌లో మన ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ కనిపించేలాగా చేయడం. ఇప్పుడు ప్రొడక్ట్స్ గురించి చూసాము. సర్వీసెస్ గురించి చూస్తాం. మనం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాము. అది కూడా తెలుగులో విత్ ఏఐ తోటి. ఏఐ జస్ట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని చెప్పి మనం ఒక వర్డ్ టైప్ చేసాం. తర్వాత మనకి ఇదేంటంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న వాటిలో మనకి చూపిస్తుందనమాట. ఇది ఎలా ర్యాంక్ అవుతుంది? ఇలా రావడానికి మనం ఈ బ్యాక్ ఎండ్‌లో ఏం చేస్తాం అనేది అది టాపిక్ నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ బేసిక్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఇలా మనం ఒక కీవర్డ్ టైప్ చేసినప్పుడు ఇక్కడ వచ్చే రిజల్ట్స్. ఈ వచ్చే రిజల్ట్స్‌లో మన వెబ్‌సైట్ రావాలి. దాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఇక్కడ కనిపించే నేను నోట్స్ ఏమన్నా రాసుకోమంటారండి? నోట్‌బుక్‌లో ఏమన్నా? అంటే మీరేమన్నా రాసుకుంటే రాసుకోండి. బట్ నేనైతే మెటీరియల్ పంపిస్తాను. మీకేమన్నా ఓకే. హ్యాండ్ నోట్స్ రాసుకుంటాను కొంచెం ఈజీగా ఉంటదంటే రాసుకోవచ్చు. అది ఇప్పుడు మీరు చెప్పారు కదా! సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అలాంటి కీవర్డ్స్ ఇచ్చినప్పుడు రాసుకోమంటారా ఆ! అంటున్నా? రాసుకోండి.
బట్ మీరు ఓకే. మీకైతే మెటీరియల్ అయితే వస్తుంది. అప్పుడు అక్కడ ప్రిపేర్ అవ్వచ్చు. ప్రాబ్లమ్ లేదు. ప్రిపేర్ అవ్వడానికి జస్ట్ మీకు గుర్తుండడం కోసం రాస్తున్నా. అలాగే. చెప్పండి, మీరు కంటిన్యూ ఆ! చేయండి. సో, మ్యూట్‌లో పెట్టండి. కొంచెం ఏదో రీసౌండ్ వస్తుంది. ఏదైనా మాట్లాడినప్పుడు మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. షూర్. షూర్. యాహ్! ఇప్పుడు ఇట్లా మనం మీకిది కావాలనుకున్నారు. టైప్ చేశారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది. కానీ ఈ రిజల్ట్ మనకి ఇంతమందే యూజ్ చేస్తున్నారా? ఇంకా లాక్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు ఇండియా మొత్తం మీద ఈ సెర్చ్ ఇంజిన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ అందరివి రావట్లేదు. కొంతమందివే వస్తున్నాయి. ఎందుకొస్తున్నాయి అంటే వాళ్ళు చేసే బ్యాక్ ఎండ్ వర్క్. దాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఇప్పుడు ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అన్నామనుకోండి. ఇప్పుడు రిజల్ట్ అంతా ఫిల్టర్ అయిపోతుంది. ఓన్లీ తెలుగు స్టేట్స్‌కి ఎవరైతే తెలుగులో ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ రిజల్ట్ మాత్రమే ఇక్కడొస్తుంది. ఇక్కడొచ్చేసి మన మన వెబ్‌సైట్ ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుందనమాట. ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అనే కీవర్డ్‌కి మన వెబ్‌సైట్ ఆల్మోస్ట్ అది సెకండ్ ప్లేస్‌లో ఉండాల్సింది. ఆల్మోస్ట్ థర్డ్, ఫోర్త్ ప్లేస్‌కొచ్చేసింది. బట్ సమ్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతుంటాయి. డిపెండ్స్ ఆన్ ద వర్క్. లాస్ట్ 4 మంత్స్ నుంచి మనం వర్క్ చేయట్లేదు కాబట్టి ఇది డౌనొచ్చింది ర్యాంకు. మళ్ళీ మనం వర్క్ చేస్తే టాప్‌కెళ్తుంది. ఇలా వర్క్ గనుక ఆపేసామంటే కిందకెళ్ళిపోతాయి. ఇట్లా బ్యాక్ ఎండ్‌లో ఎవరైతే బాగా వర్క్ చేస్తారో వాళ్ళవి ఫార్వర్డ్ వచ్చేస్తాయన్నమాట. ఈ ఇట్లా మనం బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేసేదాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. దీంట్లో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి కూడా ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో. ఆన్ పేజ్ ఎస్‌సిఓ అండ్ ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ అండ్ టెక్నికల్ ఎస్‌సిఓ ఇట్లా మనకి డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. దీనికి మనకి కంపల్సరీగా వెబ్‌సైట్ అనేది ఉండాలి. వితౌట్ వెబ్‌సైట్ మనం ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయలేము. అది ఏ బిజినెస్ అవ్వని, సర్వీసెస్ అవ్వని. ఇట్లా ఒక వెబ్‌సైట్‌ని సెర్చ్ ఇంజిన్‌లో కనిపించేలా చేసే ఒక టెక్నిక్‌ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. నెక్స్ట్ మనకి సోషల్ మీడియా ఉంది. అంటే నేను మాడ్యూల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. జస్ట్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్‌లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అంటే, సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌లో కంపెనీ పేజెస్ క్రియేట్ చేయడము. అంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, లింక్డ్ఇన్, ట్విట్టర్, యూట్యూబ్ ఇట్లా ఈ ఛానల్స్‌లో మనం మన కంపెనీని ఆప్టిమైజ్ చేయడం. అంటే మన కంపెనీ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయడము. ఎవ్రీడే దాంట్లో మనం పోస్ట్‌లు చేయడము. దాన్ని గ్రూప్స్‌లో షేర్ జేయడము. ఇవన్నీ గూడా ఆప్టిమైజేషన్ కిందకొస్తాయి. నెక్స్ట్ మార్కెటింగ్ అంటే యాడ్స్. ఫేస్‌బుక్‌లో యాడ్స్ ఇవ్వడం. యాడ్స్ వస్తే ఫేస్‌బుక్‌లో ఒక యాడ్ రావాలి అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సనే ఆ యాడ్‌ని క్రియేట్ చేయాలి. ఆ యాడ్‌ని క్రియేట్ చేయడము, పోస్ట్ చేయడం అవన్నీ గూడా మార్కెటింగ్ కిందకొస్తాయి. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అన్నా, గూగుల్ యాడ్స్ అన్నా ఇవన్నీ కూడా ఈ సెర్చ్ ఇంజిన్‌కి రిలేటెడ్. ఈ సెర్చ్ ఇంజిన్ యాడ్స్ ఎక్కడొస్తాయి అంటే లైక్ ఇక్కడొచ్చేసి ఇక్కడ మనకి జస్ట్ ఒక కీవర్డ్ అని ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని ఒక సెర్చ్ అయితే మనం చేసాం. ఎవరైనా ఫ్లాట్స్ కావాలనుకున్నోళ్ళు ఇట్లా సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ స్పాన్సర్డ్ రిజల్ట్ అని వచ్చింది. ఈ రిజల్ట్‌ని యాడ్స్ అంటామనమాట. ఏదైతే మనీ పెడితేనే రన్ అవుతాయి. లేకపోతే రన్ అవ్వవు. ఈ యాడ్స్ గురించి నేను నెక్స్ట్ డిస్కస్ చేస్తాను. జస్ట్ డిఫరెన్స్ కోసం చెప్తున్నాను. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్‌సిఓ అంటాము. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాము. అంటే ఈ యాడ్స్‌ని మార్కెటింగ్ అంటాం. ఇక్కడ 4 రిజల్ట్స్ యాడ్స్ కిందకొస్తాయి. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇందులో 3 రిజల్ట్సే వచ్చినాయి. యాక్చువల్‌గా పైన 4 వస్తాయి. కింద 3 వస్తాయి. మొత్తం ఒక పేజీలో 7 యాడ్స్ వస్తాయన్నమాట. దీన్ని మనం పెయిడ్ మార్కెటింగ్ అంటాం. ఇక్కడి నుంచి వచ్చేదాన్ని ఆర్గానిక్ రిజల్ట్ అంటాం. ఇవి 10 రిజల్ట్స్ ఒస్తాయి. దీనిని ఈ పేజీ మొత్తాన్ని సెర్చ్ ఇంజిన్ లేఔట్ అంటాం మనము. ఇక్కడొచ్చే రిజల్ట్‌ని ఎస్‌సిఆర్‌పి రిజల్ట్ అంటామనమాట. అంటే సెర్చ్ ఇంజిన్ పేజ్ పేజ్ రిజల్ట్ అన్నమాట. ఎస్‌సిఆర్‌పి రిజల్ట్. ఇక్కడొచ్చేసి మనకు ఆల్మోస్ట్ 10 పేజెస్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ పేజ్ క్లిక్ చేస్తే మళ్ళీ ఒక 10 రిజల్ట్స్ ఒస్తాయన్నమాట. ఇట్లా మనకి ఆల్మోస్ట్
10 పేజెస్ ఉంటాయి. ఇంకా మనకు పేజెస్ ఉంటే మనకి ఈ కీవర్డ్‌కి ఇంకా ఎక్కువగా ఇండెక్స్ అయ్యుంటే ఇంకా పేజెస్‌కి వెళ్తూ ఉంటాయి. అట్లా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ప్రతి బిజినెస్ ఓనర్ గోల్ ఒక్కటే. మనం చేయాల్సిన గోల్ కూడా ఒక్కటే. మనం అంటే మనమే బిజినెస్ ఓనర్ అవ్వని, లేకపోతే వేరే వాళ్ళ బిజినెస్‌కి మనం వర్క్ చేయని, ఏది చేసినా ఒక్కటే గోల్. ప్రతి బిజినెస్ ఓనర్‌కి ఫస్ట్ పేజీలో వాళ్ళ వెబ్‌సైట్ రావాలి. ఈ ఫ్లాట్స్ అమ్మేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్లాట్స్ ఫర్ సేల్ అని ఆహ్, ఈ కీవర్డ్‌కి ఎంతమంది వెబ్‌సైట్స్ ఉంటాయో అంతమంది గోలు వాళ్ళ పేజీ అని వాళ్ళ వెబ్‌సైట్ అనేది ఫస్ట్ పేజ్‌లో రావాలి. ఈ ఫస్ట్ పేజ్‌లో రావడానికి అందరూ వర్క్ చేస్తారు. బట్ అందరికి అవ్వదనమాట. ఎందుకు అట్లా అవ్వదంటే దీనికి చాలా పారామీటర్స్ అయితే ఉంటాయి. ఆ పారామీటర్స్ అన్నీ మనం క్లాస్‌లో డిస్కస్ చేస్తాం. ఆ పారామీటర్స్‌ని బేస్ చేసుకొని మాత్రమే ఇక్కడ రిజల్ట్ అనేది వస్తుంది. ఈ పారామీటర్స్‌ని ఎవరు డిసైడ్ చేస్తారంటే గూగుల్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు రాని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డబ్బులు పెట్టి వాళ్ళ రిజల్ట్‌ని టాప్‌లో తెచ్చుకుంటున్నారు. ఇందాక మనము సెర్చ్ చేసినప్పుడు 3 రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు 2 వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ టైమ్ సెర్చ్ చేస్తే మళ్ళీ 1 వస్తది. ఇంకోసారి సెర్చ్ చేస్తే అసలు రాకుండా రాదు. లేదంటే అట్లా అది ఎందుకు అలా కూడా జరుగుతది అనేది కూడా మనం నెక్స్ట్ ఫర్దర్‌గా క్లాస్‌లో చెప్దాం. ఒకేసారి అంతా కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. బట్ ఇక్కడ ఎవరైతే టాప్‌లో రారో వాళ్ళు అమౌంట్ పెట్టుకొని వాళ్ళు యాడ్స్ రన్ చేసుకుంటుంటారు. దీనికి కొంచెం టైమ్ ఫ్రేమింగ్ కావాలి. అంటే మన వెబ్‌సైట్ స్టార్ట్ చేసిన కాడ నుంచి టైము, వర్క్, మనకొచ్చే ట్రాఫిక్ ఇట్లా చాలా పారామీటర్స్ ఉంటాయి. అవన్నిటిని మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం నెక్స్ట్. ఇప్పుడు ఇదంత వరకు మనము డిస్కస్ చేసింది సోషల్ మీడియా గురించి డిస్కస్ చేసాం. జస్ట్ సెర్చ్ ఇంజిన్ గురించి డిస్కస్ చేసాం. సెర్చ్ ఇంజిన్, ఎస్‌సిఓ అండ్ ఎస్ఎంఎం అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్. ఇవి 4 అయిపోయినాయి కదా! ఇవి 4 నేర్చుకుంటే కంప్లీట్‌గా మనం జాబ్‌కి ఎలిజిబుల్ అనమాట. మనకి సోషల్ మీడియా యాడ్స్ ఇంతకుముందు ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషను, సోషల్ మీడియా ఆప్టిమైజేషను ఇవి 2 వస్తే చాలు జాబొచ్చేది. బట్ ఇప్పుడేంటంటే సోషల్ మీడియా యాడ్స్ కూడా మ్యాండేటరీ అయిపోయినాయి. ఎందుకంటే బిజినెస్ కాంపిటీషన్ చాలా ఎక్కువగా పెరగడం వల్ల అందరికీ ఫస్ట్ ప్లేస్‌లో రావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి లీడ్స్ గనక రాకపోతే, వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ అవ్వకపోతే వాళ్ళకి మనీ బిజినెస్ రన్ అవ్వదు కాబట్టి యాడ్స్ రన్ చేయాలన్నమాట. యాడ్స్ కోసము ఈ ఫేస్‌బుక్ యాడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు మనకు జాబ్ రావాలంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, ఈ ఫేస్‌బుక్ యాడ్స్ ఇవి 3 మ్యాండేటరీగా మనకొచ్చుండాలి. ఇవి 3 పర్ఫెక్ట్‌గా మనం చేసుకొనుంటే ఖచ్చితంగా జాబ్ వస్తది. ఇంకా నాలుగోది అడిషనల్ స్కిల్. అంటే లైక్ గూగుల్ యాడ్స్. దీని గురించి మీకు నాలెడ్జ్ ఉన్నా సరిపోతది. దీన్ని మ్యాండేటరీగా అడగరు. కానీ కొన్ని కంపెనీస్ ఓన్లీ గూగుల్ యాడ్స్ గురించి చూసేవాళ్ళు మాత్రమే మీకు గూగుల్ యాడ్స్ మీద ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు తప్ప, నార్మల్‌గా డిజిటల్ మార్కెటింగ్ జాబ్ కానీ, సెర్చ్ ఇంజిన్ జాబ్స్‌కి గానీ అప్లై చేస్తే మాత్రం ఈ గూగుల్ యాడ్స్ అడగరు. బట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా యాడ్స్ ఇవి 3 పర్ఫెక్ట్‌గా ఉండాలి. నెక్స్ట్ ఇవి 3 తర్వాత మనం ఇంకో నేర్చుకోవాల్సిన స్కిల్ ఏంటి అంటే మార్కెట్ రీసెర్చ్. జస్ట్ ఫండమెంటల్స్ అంటే జస్ట్ దీని గురించి ఓవర్‌వ్యూ ఉంటుంది. ఇక్కడ ఏముండదు. జస్ట్ నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ రీసెర్చ్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి ఏం కోడింగ్ ఉండదు కానీ, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఇవి 2 చాలా ఇంపార్టెంట్. అది ఎన్ని ఇయర్స్ యాస్ ఎ ఫ్రెషర్ అవ్వచ్చు, లేకపోతే ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అయినా కూడా ఎవ్రీ డే కొత్తగా మార్కెట్ ఎలా ఉంది, మన కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు, అంతా కంప్లీట్ మార్కెట్ రీసెర్చ్ అనేది చేస్తూ ఉండాలి. దాన్ని బట్టి మనం స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకుంటాం. అది ఎలా రీసెర్చ్ చేయాలి? ఏం టూల్స్ వాడాలి? ఇవన్నీ మనం క్లాస్‌లో చూద్దాం. నెక్స్ట్ ఈ మార్కెట్ రీసెర్చ్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్ అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకునేవాళ్ళకి. దీనికోసం మనకి లైక్ ఇంగ్లీష్ రీడింగ్ చేసుకొని దాన్ని అర్థం చేసుకోగలిగితే సరిపోతది. దానికోసమే దీనికి క్వాలిఫికేషన్ కూడా ఏం లేదు. కొంచెం చదవగలిగేవాళ్ళు కొంచెం అనాలిసిస్ గనక చేయగలిగితే చాలు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చేసుకోవచ్చు. దీనికి ఏజ్‌తో సంబంధం లేదు. క్వాలిఫికేషన్‌తో సంబంధం లేదు. సర్టిఫికేట్స్ తోటి కూడా సంబంధం లేదు. జస్ట్ మనం ఎంతవరకు మార్కెట్‌ని రీసెర్చ్ చేయగలం, అనాలిసిస్ చేయగలం. ఇది మనకి వస్తే చాలన్నమాట. ఫస్ట్ బేసిక్. నెక్స్ట్ వచ్చేసి
వెబ్‌సైట్ క్రియేషన్. ఈ వెబ్‌సైట్ క్రియేషన్ అనేది మనం వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ క్రియేషన్ అనేది నేర్పిస్తాము. ఎందుకంటే మార్కెట్‌లో హై డిమాండ్ ఉన్న వెబ్‌సైట్ డిజైనింగ్ ప్లాట్‌ఫార్మ్ వర్డ్‌ప్రెస్. స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ అందరూ ఈ వర్డ్‌ప్రెస్‌ని మాత్రమే ప్రిఫర్ చేస్తారు. కాబట్టి మనకి ఈ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైనింగ్ మనకి రావాల్సిన అవసరం లేదు. మనం వెబ్‌సైట్ డిజైనర్‌గా మనం వెళ్ళం. ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ వచ్చినా కూడా మనల్ని వర్డ్‌ప్రెస్ డెవలప్‌మెంట్‌లో పెట్టరు. కానీ మనకక్కడ ఏం కావాలి అంటే, మనకి ఇక్కడ మన వెబ్‌సైట్ ఉంది గదా! ఈ వెబ్‌సైట్‌లో మనం డైలీ కంటెంట్ అనేది అప్‌డేట్ చేయాలి. కంటెంట్ అప్‌డేట్ చేయాలి అంటే ఇక్కడ బ్లాగ్ ఆప్షన్ ఉంది. ఈ బ్లాగ్‌లో మనకి ఆప్షన్ ఉంటుందనమాట. ఎవ్రీడే మనం కొత్త కంటెంట్ పోస్ట్ చేసుకోవడానికి. ఇక్కడ మనం పోస్ట్ చేయడానికి ఆప్షన్ ఉంది కదా! ఇది మనకి చేయడం వస్తే సరిపోతది. ఇట్లా కంటెంట్ పోస్ట్ చేయడం వస్తే సరిపోతది. యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా. బట్ ఇది ఎందుకు నేర్పిస్తున్నామంటే కొంచెం మనకి ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్ లాగా ఉంటది. ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా వచ్చిందనుకోండి. ఎప్పుడైనా ఈ వెబ్‌సైట్‌లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఆ వెబ్‌సైట్ ఓనరు డైరెక్ట్‌గా డెవలపర్స్ దగ్గరికి వెళ్ళకుండా ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళ చేత రిజాల్వ్ చేయించుకోవడానికి వాళ్ళు చూస్తారనమాట. ఎందుకంటే ఇది కొంచెం ఈజీగా ఉంటది కాబట్టి. డెవలపర్స్ దగ్గరికెళ్తే మళ్ళీ అది ఆహ్, వాళ్ళు మనీ చార్జ్ చేస్తారు. చిన్న చిన్న చేంజెస్ కూడా బేస్డ్ ఆన్ ది చేంజెస్‌కి చేస్తుంటారు. అందుకోసం అనేసి వాళ్ళని కన్సల్ట్ అవ్వడము, అట్లా పేమెంట్ చేయడం ఇవన్నీ కాకుండా అదే ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్‌కి ఈ స్కిల్ ఉందనుకో వీళ్ళే మోడిఫై చేస్తారు కదా! ఈజీగా ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది, ఎలా ఉంది ఇమ్మీడియేట్‌గా చేసేస్తారు అనే ఉద్దేశంతో మీకు ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ వచ్చా అనేది క్వెషన్ చేస్తారు. బట్ మనం చేయగలము అంటే ఇది మనకి ప్లస్ అవుతుంది. ఇన్‌కేస్ ఈ డిజైనింగ్ రాకపోయినా కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. బట్ ఇది నేర్చుకోవడం ఏంటంటే యాడెడ్ అడ్వాంటేజ్ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాన్వా టూల్ ఒకటి చెప్తాం. లైక్ ఏంటంటే క్యాన్వా టూల్ ఒకటి మనం చెప్తాము. ఈ క్యాన్వా ఏంటంటే గ్రాఫిక్ డిజైనింగ్ చేయడానికి. ఈ గ్రాఫిక్ డిజైనర్ అవసరం లేకుండా యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా మనమే ఈ డిజైన్స్ అన్నీ గూడా చేసేస్తాం. ఇక్కడేంటంటే మనకి ప్రీవియస్ ఎప్పుడైతే మనకి ఈ టూల్స్ రాలేదో, అప్పుడు ఒక వెబ్‌సైట్‌కి గనక వర్క్ చేయాలంటే 3 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉండేది. ఒకళ్ళు కంటెంట్ రాయడానికి, ఒకళ్ళు గ్రాఫిక్స్ డిజైన్ చేయడానికి, ఇంకొకళ్ళు ఎస్‌సిఓ అంటే లైక్ డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి. 3 మెంబర్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఒక బిజినెస్‌కి ఈ డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే. కానీ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ పర్సనే ఈ క్యాన్వా టూల్‌ని యూజ్ చేసుకొని యాస్ ఎ గ్రాఫిక్ డిజైనింగ్ లాగా మొత్తం చేశారు. ఈ టూల్ మనకి ఆల్‌మోస్ట్ 95% ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుంది. ఈ ఒక్క టూల్ నేర్చుకుంటే మనం కంప్లీట్ వర్క్ అనేది చేసేయొచ్చనమాట. డిజిటల్ మార్కెటింగ్ ప్ర వేలో. అందుకోసం అనేసి ఇది మ్యాండేటరీ చేశారిప్పుడు. మనం డిజిటల్ మార్కెటింగ్ జాబ్‌కి అప్లై చేస్తున్నామంటే ఈ క్యాన్వా డిజైనింగ్ వచ్చా లేదా అనేది క్వెషన్ చేస్తారు. ఇది మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటాం. నెక్స్ట్ కంటెంట్ రైటింగ్. ఈ కంటెంట్ రైటింగ్‌కి మనకు ఆల్‌మోస్ట్ అందరూ యూజ్ చేసే ఈ చాట్ జీపీటీని. బట్ ఈ చాట్ జీపీటీని ఎలా యూజ్ చేయాలి? ఈ చాట్ జీపీటీ యూజ్ చేసి మనకి కావాల్సిన కంటెంట్‌ని ఎలా చేయాలి అనే దానికి ప్రాంప్టింగ్ రాసుకుంటాం. ఆ ప్రాంప్ట్ అనేది కరెక్ట్‌గా రాసుకోవాలి. ఈ ఈ ప్రాంప్టింగ్ ఎందుకు రాస్తామంటే ఈ టూల్ ఏదైతే ఉందో ఈ ఏఐ టూలు ఇది అర్థం చేసుకోవడానికి మనము ప్రాంప్ట్ ఇస్తాం. ఆ ప్రాంప్ట్ గనక మనం కరెక్ట్‌గా ఇవ్వకపోతే ఆ రిజల్ట్ కూడా కరెక్ట్‌గా రాదు. కాబట్టి ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలి? ఎలా ఇచ్చి కంటెంట్ మనకి కావాల్సిన కంటెంట్ క్రియేట్ చేసుకోవాలనేది ఈ క్లాస్‌లోనే మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మొత్తం యాక్టివిటీస్ అన్నీ గూడా యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా మనమే చేస్తాం. కంటెంట్ మనమే రాసుకుంటాము. డిజైన్స్ మనమే చేసుకుంటాము. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ గూడా మనమే చేస్తాం. లైక్ యాడ్స్ చేయని, ఆర్గానిక్ చేయని ఏది చేసినా అంతా కంప్లీట్‌గా ఒక పర్సనే చేస్తారు. ఇ తర్వాత నెక్స్ట్ మనం ఇదంతా వర్క్ చేసిన తర్వాత రిపోర్ట్స్‌ని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేయడానికి అప్పుడు జూనియర్స్ యాస్ ఎ ఫ్రెషర్స్‌గా మనకి తెలీదు.
అది ఎలా అనాలిసిస్ చేయాలి? ఒకవేళ మనం చేసిన వర్క్‌కి రిజల్ట్ అది కరెక్ట్‌గా ఇస్తుందా లేదా? ఒకవేళ ఇవ్వకపోతే స్ట్రాటజీస్ ఎలా మార్చాలి? ఇవన్నీ గూడా ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ రిక్వైర్మెంట్ ఉండేది. లైక్ 1-2 ఇయర్స్ అన్నా మినిమమ్ ఉంటే గాని వాళ్ళకది అర్థం కాదనమాట. యాస్ ఎ ఫ్రెషర్‌గా 1 ఇయర్ లోపల ఆళ్ళకి అర్థం కావాలన్నా గూడా కొంచెం టిపికల్‌గా ఉంటది. వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలనేది అర్థం కాదు. అలాంటప్పుడు కంపల్సరీగా ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ అండర్‌లోనే చేసేవాళ్ళు ఫ్రెషర్స్. కానీ ఇప్పుడు మనకి ఆ అవసరం లేదు. ఎందుకంటే ఏఐ టూల్స్ వచ్చినియి. యాస్ ఏ ఒక 5, 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్ చేసే వర్క్‌ని యాస్ ఏ ఫ్రెషర్‌గా మీరు ఒక 1 మంత్ ప్రాజెక్ట్ చేసిన మీరు కూడా చేసేయొచ్చనమాట. ఒక 6, 7 ఇయర్స్ పర్సన్ చేసే వర్క్‌ని. కాబట్టి ఇప్పుడు ఫ్రెషర్స్‌కి అండ్ బిలో 7, 8 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే అంతకన్నా 10 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి పెద్దగా ఆపర్చునిటీస్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ తగ్గిపోయినాయి. ఇంతకుముందు తీసుకునేవాళ్ళు బాగా. ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంటే అంత వాల్యూ ఉండేది. బట్ ఇప్పుడు ఏఐ టూల్స్ రావడం వల్ల ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటున్నారో వాళ్ళకే వాటి మీద ట్రైనింగ్ ఇచ్చేసి, వాళ్ళ చేతే ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ చేసే వర్క్‌ని చేపిచ్చేస్తున్నారు. ఈ అనాలిసిస్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సనే ఉండాలి. బట్ దాన్ని ఇంత ఈజీ చేసేసింది ఏఐ టూల్స్. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట. అంతకుముందు ఈ వర్క్ అంతా చేయాలంటే అవర్స్ ఆఫ్ టైమ్ పట్టేది మనకి. మేము అంతకుముందు యూజ్ చేసిన అన్నీ కూడా నార్మల్ వేస్‌లో యూజ్ చేసినవి కూడా చాలా టైం పట్టేదనమాట. అవంతా రీసెర్చ్ చేసుకొని, కంటెంట్ అంతా వెతుక్కొని, ఎక్కడుంది? ఎలా ఉంది? మళ్ళీ మనం తీసిన కంటెంట్ కరెక్టా? కాదా? అని క్రాస్ వెరిఫై చేసుకోవటం ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు వితిన్ 5-10 మినిట్స్‌లో మొత్తం మన హ్యాండ్‌లో వచ్చేస్తుంది. అంత ఈజీ అయిపోయింది ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను లాస్ట్ 2-3 ఇయర్స్. అంతకుముందు అంత ఎక్కువగా ఏఐ మీద డిపెండ్ అవ్వలేదు కంపెనీస్ కూడా. బట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి మాత్రం బాగా ఏఐ మీద కూడా డిపెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే కంపెనీస్‌కి కూడా అలవాటయిపోయిందనమాట ఏఐ. స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు అంతగా ఎంతవరకు కరెక్ట్ రిజల్ట్ ఇస్తాయో తెలియక కంపెనీ వాళ్ళు కూడా కొంచెం వెయిట్ చేశారు. ఈ ఏఐ టూల్స్ ప్లస్ ఈ చాట్ జీపీటీ ఇయన్నీ యూజ్ చేసుకొని మనం కంటెంట్ జనరేట్ చేసుకోవటము, అనాలిసిస్ చేసుకోవడము ఇవన్నీ కూడా మనం ఇక్కడి నుంచి చేసేసుకోవచ్చనమాట. ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఏంటి అంటే మనకి ఇక్కడి వరకు మనం కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించి ఒక జాబ్‌కి సంబంధించి చేసాము. ఇంకా నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్. మీరు ఫ్రీలాన్సింగ్ ఎలా చేసుకోవచ్చు? ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్‌లు ఎలా వస్తాయి? మనం ఎలా తెచ్చుకొని మనం ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు? ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తాం ఆఫ్టర్ సిలబస్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ బ్లాగింగ్. బ్లాగింగ్ చేసి మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు? అలాగే డ్రాప్ షిప్పింగ్. ఈ డ్రాప్ షిప్పింగ్ నుంచి ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు? ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేస్. అంటే లైక్ కొన్నేమో క్లాస్‌లో చెప్పేటప్పుడే క్లాస్‌లోనే వాటితో పాటే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. మళ్ళీ స్పెషల్ క్లాస్ ఏం కాకుండా. ఇప్పుడు మనం క్యాన్వా యూజ్ చేస్తామండి. క్యాన్వా నుంచి మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ మనకి బ్లాగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనుకోండి. ఆ బ్లాగ్‌ని నుంచి బ్లాగర్‌గా చేంజ్ అయ్యి బ్లాగింగ్ నుంచి మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ కామర్స్ సైట్ చేస్తామనుకోండి. అలాగే డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మనం మనీ ఎలా ఎర్న్ జేసుకోవచ్చు అవనేది క్లాస్‌లోనే ఇంక్లూడ్ అయిపోయి వచ్చేస్తాయి. సెపరేట్ క్లాస్‌గా ఏముండదు. ఒకవేళ ఇందులో క్లాస్‌లో కవర్ అవ్వని టాపిక్స్ ఏమన్నా ఉంటే అవి సెపరేట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి వరకు మీకేమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అంతే గదా! నేను అది కూడా విని ఒకసారి చెప్తాను. ఏంటండి? అదే రికార్డెడ్ వీడియో పంపుతానన్నారు గదా! ఆ! 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 ఇప్పటి వరకు అది నేను చెప్పిన ఒకసారి దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా లేదండి. అర్థమైంది. హ్మ్. ఇట్లా మనము ఇవన్నీ చేస్తాము. బట్ ఇక్కడి వరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిందేంటంటే, మన సిలబస్ ఏం చేస్తాము, ఏఐ టూల్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం గూగుల్‌లో ఇప్పుడు వరకు ఏం చేసామంటే, గూగుల్‌లో రిజల్ట్ రావడం కోసమే వర్క్ చేసాం. కానీ ఇక్కడ ఇంకొక కొత్త ఆప్షన్ వచ్చిందనమాట. ఏఐ మోడ్ అనేసి. ఇప్పుడు మనం చేసే ప్రతి వెబ్‌సైట్ వర్క్ కూడా ఈ మోడ్‌లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలనమాట. ఇక్కడికి రావాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, ఏఐకి సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇక్కడొచ్చేసి మనకి ఈ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. ఇది ఆ సెర్చ్ రిజల్ట్స్‌కి, ఈ సెర్చ్ రిజల్ట్స్‌కి తేడా ఉంటుంది. ఇది అలాగే ఇక్కడ
మనకి చాట్‌జీపీటీ కూడా ఉంది. 1 మినిట్ ఒక్కసారి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది చూపిస్తాను. మనకొక ఐడియా వస్తది కొంచెం కాన్సెప్ట్ మీద. ఇప్పుడు మనం డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్చుకోవడానికి ఈ కీవర్డ్ గురించి టైప్ చేసాము. ఈ టైప్ చేసినప్పుడు దీనికొచ్చిన రిజల్ట్ ఏంటి అంటే, మనకిక్కడ ఎలా రిజల్ట్ వచ్చిందో ఒక్కసారి చూడండి. ఇక్కడొచ్చేసి వెబ్‌సైట్ వచ్చింది. ప్రతిదీ వెబ్‌సైట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందిక్కడ. బట్ ఇదే ఏఐ మోడ్‌లోకెళ్తే మనకేమొచ్చిందో చూద్దాం. ఇక్కడొచ్చేసి దాని గురించి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ వచ్చింది. దానికి సంబంధించిన ఆహ్, వెబ్‌సైట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక పారాగ్రాఫ్‌లో క్లియర్‌గా ఇచ్చేసాడు. తర్వాత మనం వెబ్‌సైట్‌లోకి ఎళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. బట్ ఇక్కడున్న రిజల్ట్స్‌కి మనం సెర్చ్ ఇంజిన్‌లో వచ్చే రిజల్ట్స్‌కి తేడా ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసి మనది కూడా ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ లైక్ ఏఐలో కూడా వచ్చింది. ఇట్లా మన వెబ్‌సైట్ కూడా రావాలనమాట రిజల్ట్స్‌లో. మనం ఇప్పుడు వర్క్ చేస్తే ఏ కంపెనీకైతే వర్క్ చేస్తామో, ఆ కంపెనీ సెర్చ్ ఇంజిన్‌లోనే కాకుండా ఈ ఏఐ రిజల్ట్స్‌లో కూడా రావాలి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు మన గురించి తెలుసుకోవాలనుకోండి బేసిక్‌గా ఈ ఇన్‌స్టిట్యూట్ ఎలా వర్క్ చేస్తుంది అని జెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాడు. జస్ట్ దీని గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్‌లోకొచ్చేస్తుంది. ఇట్లా ప్రతి వెబ్‌సైట్ గురించి కూడా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. క్లియర్‌గా వీళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. బట్ ఇక్కడొచ్చేసి కోర్సు సిలబస్ ఏముంటది, మీకసలు ఏ నాలెడ్జ్ లేకపోయినా జస్ట్ దాని గురించి తెలుసుకోవాలని ఒక క్వెషన్ ఏస్తే, దానికి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ గురించి, కంటెంట్ గురించి, సెర్చ్ ఇంజిన్ గురించి, పెయిడ్ యాడ్స్ గురించి ఇవన్నీ కూడా ఇక్కడున్నాయి. అలాగే ఫ్రీ క్లాసెస్, పెయిడ్ క్లాసెస్ ఉన్నాయి. ఇట్లా మీకు మొత్తం ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా అర్థమైపోతుంది. అంటే సెర్చ్ ఇంజిన్‌లో డిజిటల్ మార్కెటింగ్స్‌ని తెలుగులో ప్రొవైడ్ చేసే ఇన్‌స్టిట్యూట్స్ ఇక్కడున్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్స్‌లో వాళ్ళు ఏమేమి మేజర్‌గా యూజ్ చేస్తున్నారు అవన్నీ ఉన్నాయి. తర్వాత సిలబస్‌లో కోర్‌గా ఏముంటాయి మేజర్‌గా అనేది ఇక్కడొచ్చేసింది. తర్వాత ఫ్రీ క్లాసెస్, పెయిడ్ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. ఇవంతా కూడా మనకిక్కడ ఒక క్లారిటీ అనేదొచ్చింది. బట్ అదే మనకి సెర్చ్ ఇంజిన్‌లో అయితే ఏమీ క్లారిటీ రాదనమాట. జస్ట్ మనం ఏం తెలుసుకోవాలన్నా కూడా ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని, చెక్ చేసుకొని, అందులో ఉన్న కంటెంట్ మనకు ఓకేనా కాదా అని చెక్ చేసుకున్న తర్వాత తెలుస్తది. ఇదేంటంటే మనకి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తుంది మనం అంత దూరంగా ఎళ్ళకుండా. దీన్ని మనం ఏమంటామంటే ఆస్క్ ఇంజిన్ అని కూడా అంటామనమాట. ఇప్పుడు ఇదే ట్రైనింగ్ తెలుగు అని ఉంది గదా! ఇదే క్వెషన్‌ని మనం చాట్‌జీపీటీని అడిగామనుకోండి, ఇది కూడా మనకి రిప్లై ఇస్తుంది. ఇది ఎవరెవరికి గావాలి? ఏం కావాలి? ఎలా ఉంటుంది? ఏమేమి సిలబస్ ఉంటాయి? ఈ డీటెయిల్స్ అన్నీ గూడా మనకిచ్చేస్తుందనమాట. ఇక్కడొచ్చేసి మనకి దీని గురించి కంప్లీట్‌గా ఫ్రెషర్స్‌కి ఎంత సాలరీ ఉంటుందో 3,00,000 నుంచి 2 ఇయర్స్ నుంచి ఎంత సాలరీస్ ఉంటాయి. ఇక్కడ కోర్సుకి సంబంధించి ఈ మొత్తం ఇవంతా గూడా మనకిచ్చేస్తుంది. అంటే లైక్ కంప్లీట్‌గా. ఇది ఎవరెవరు నేర్చుకోవచ్చు? సిలబస్ ఏంటి అని. ఆహ్, ఇక్కడొచ్చేసి మనకింక ఒకవేళ దీని గురించి ఇచ్చింది గదా! ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ గురించి తెలుసుకోవాలనుకోండి. లిస్ట్ ద ఇన్‌స్టిట్యూట్స్. మనం లిస్ట్ ద ఇన్‌స్టిట్యూట్స్ అంటే ఒక ఇన్‌స్టిట్యూట్‌ని మనకి లిస్ట్ ఇచ్చేస్తది. ఇక్కడొచ్చేసి మనకి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ లిస్ట్ ఇచ్చేసిందనమాట. ఇక్కడ మనది వచ్చింది కూడా. ఎయిర్‌పోర్ట్ డిజిటల్ మార్కెటింగ్. ఇంకా ఇక్కడ మనకి ఎన్ని ఇన్‌స్టిట్యూట్స్ అయితే తెలుగులో ప్రొవైడ్ చేస్తున్నాయో అందరూ ఇచ్చేసారనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి యాడ్ చేశారు. తెలుగు, ఏఐ ఇంక్లూడ్ ఆన్‌లైన్. మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఎవరెవరు ఇస్తున్నారో వాళ్ళయి మొత్తం రిసర్చ్ చేసి ఇచ్చేసింది. ఎన్ని ఇన్‌స్టిట్యూట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ ఇంత ఇన్ఫర్మేషన్ మీరు సెర్చ్ ఇంజిన్‌లో తెలుసుకోలేరు. అలాగే ఇక్కడ లోకల్ సెర్చ్ రిజల్ట్ కూడా యాడ్ అయింది. ఇంతకుముందు ఇది లేదు. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈ ఫీచర్ అనమాట. ఈ చాట్‌జీపీటీలో కూడా. మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్‌లో ఉండే ఇన్‌స్టిట్యూట్స్. హైదరాబాద్‌కి సంబంధించినవి. అండ్ ఇక్కడొచ్చేసి వాట్ షుడ్ మోడర్న్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇంక్లూడ్ ఏమేమి ఇంక్లూడ్ అయ్యున్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇక్కడ మనం అడిగే క్వెషన్‌ని బట్టి ఆన్సర్ అనేది చాలా వస్తుంది. ఇంత ఇన్ఫర్మేషన్ యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరు గూగుల్‌లో వెతికినా గూడా మీకు రాదనమాట. ఇంకా ఇన్‌స్టిట్యూట్స్ కాకుండా అక్కడ ఫీజెస్ ఎలా ఉంటాయి? క్లాసెస్ ఎలా ఉంటాయి? ఇవి కూడా మనం ఇక్కడ క్వెషన్ చేస్తే మొత్తం లిస్ట్ ఇచ్చేస్తది. ఏ ఇన్‌స్టిట్యూట్ ఎలా ఉంటది? ఏంటి? రేటింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడొచ్చేస్తాయి.
ఇంత ఈజీగా మనం గూగుల్‌లో సెర్చ్ చేయలేము. జస్ట్ మనము ఏ కీవర్డ్ అయితే యూజ్ చేస్తామో, ఆ కీవర్డే గూగుల్‌లో చూపిస్తది. జస్ట్ ఇంతవరకే చూపిస్తుంది. కానీ ఏఐ రిజల్ట్ ఏంటంటే మొత్తం అనాలిసిస్ చేసి, ఆ ఇన్ఫర్మేషన్‌ని మనకి ఇక్కడ ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏఐ ఓవర్‌వ్యూ ఇచ్చాడు చూడండి. ఈ ఏఐ ఓవర్‌వ్యూలో ఫీజెస్ ఎంతుంటాయి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుందనమాట. అంటే ఇన్‌స్టిట్యూట్స్‌ని బట్టి నేమ్స్ అనేవి అదే ఫీజెస్ కానీ, వాళ్ళ ఉంటుంది గానీ ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ మన మన దాని గురించి ఇక్కడ కంప్లీట్‌గా ఏఐలో గూడా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఏ వెబ్‌సైట్‌కి వర్క్ చేసినా గూడా, ఆ వెబ్‌సైట్ యొక్క రిజల్ట్ అనేది ఏఐలో రావడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం మనం ఎలా వర్క్ చేయాలనేది అడిషనల్‌గా మనం ఇంక్లూడ్ చేస్తాం ఈ సబ్జెక్ట్‌లో. లైక్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాము. డిజిటల్ మార్కెటింగ్‌తో పాటు ఏఐలో కూడా మన రిజల్ట్ ఎలా రావాలి అనేది మనం చూస్తాం. మన దానికి స్పెషల్‌గా ఏమిటి ఉంటుంది, ఇఫ్ యూ ప్రిఫర్ 1-to-1 మెంబర్‌షిప్ ఆర్ బ్యాచ్ లెర్నింగ్ 2 అవైలబుల్ ఉన్నాయని, ఇలా ఎక్స్‌పీరియన్స్ లెవెల్స్ ఎవరెవరు నేర్చుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చేసాడనమాట. ఎక్కువగా ఇంకా నేర్చుకోవాలంటే మనం ఈ వెబ్‌సైట్ ఇచ్చాడు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాడు. ఇంత ఈజీగా ఈ ఓవర్‌వ్యూలోనే ఇచ్చేస్తున్నాడు. బట్ ఇక్కడేమైంది అంటే, ఈ ఏఐ మోడల్‌కి అండ్ ఈ చాట్‌జీపీటీకి మనకు చాలా డిఫరెన్స్ అనేదొస్తది. మనకి చాలా ఈజీగా అన్నిటికి ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్‌గా చాలా వరకు యాక్యురేట్‌గా ఈ చాట్‌జీపీటీ ఇస్తుంది. బట్ ఈ గూగుల్ అనేది ఇవ్వట్లేదు. ఇవ్వకపోయేసరికి ఇక్కడ ఏఐ ఓవర్‌వ్యూ అనేది మనకి ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈ ఏఐ ఓవర్‌వ్యూలో ఏంటంటే, ఈ కంప్లీట్‌గా ఏఐని ఇంక్లూడ్ చేయలేకపోయాడు ఈ సెర్చ్ ఇంజిన్‌లో. ఇది సెర్చ్ ఇంజిన్ కాబట్టి సెర్చ్ ఇంజిన్‌కి స్పేస్ వదిలేయాలి. జస్ట్ ఓవర్‌వ్యూ లాగా కొంచెం మాత్రం ఇవ్వగలుగుతున్నాడు. బట్ ఈ చాట్‌జీపీటీ ఇచ్చినంత పర్ఫెక్ట్‌గా కింద మనం క్వెషన్స్ అడిగితే ఆన్సర్స్ ఇచ్చే దానికి ఇంతకుముందు లేదు. బట్ ఇప్పుడు ఇచ్చాడిక్కడ. ఇంతకుముందు ఇక్కడ లేదు. ఇక్కడి నుంచి ఆన్సర్స్ ఇవ్వడానికి లేదనమాట. లేనప్పుడు ఏం చేశాడంటే ఏఐ మోడ్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ ఇ వీళ్ళేంటంటే గూగుల్ వాళ్ళు ఈ చాట్‌జీపీటీ బదులు జెమినై అని ఇంకోటి తెచ్చారు. ఆ జెమినైలోకెళ్ళి రీసెర్చ్ చేసే బదులు అందరూ ఏమైతున్నారంటే జస్ట్ ఆ జెమినై కూడా మనకు అంతకుముందు ప్రాపర్‌గా లేదనమాట. చాట్‌జీపీటీయే ప్రాపర్‌గా ఉండేది. ఎక్కువ యూజ్ చేస్తున్నారు అందరూ. అక్కడికి వెళ్లి ఎతకట్లేదు, అక్కడికి ఎవరు రావట్లేదని చెప్పి తర్వాత ఇక్కడ ఏఐ మోడల్ అనేది ఇంక్లూడ్ చేశాడు. తర్వాత ఇక్కడొచ్చేసి మనకిక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని చెప్పి మళ్ళీ ఇక్కడొక ఆహ్, బాక్స్ అయితే మనకిచ్చాడు. ఇక్కడ ఇమేజెస్ అన్నీ యాడ్ చేసి క్వెషన్ చేయడానికి. ఎందుకంటే ఈ చాట్‌జీపీటీ కూడా ఇక్కడే ఇచ్చేస్తున్నాడు అన్ని ఆప్షన్స్. ఇక్కడ కూడా ఇమేజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నాడన్నమాట. అందరూ ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తున్నారు. వీళ్ళ కస్టమర్స్ వీళ్ళకి రావట్లేదు అని చెప్పేసి వీళ్ళ క్లయింట్స్ వీళ్ళిక్కడ మళ్ళీ ఫీచర్స్‌ని కొత్తగా యాడ్ చేశారు. వీళ్ళంటే జస్ట్ వన్ బై వన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇంత ఎలాబరేట్‌గా మనకొచ్చేది కాదు. బట్ చాలా డ్రాఫ్ట్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఇట్లా మనం ఏఐలో కూడా మన రిజల్ట్ అనేది తీసుకురావాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఎస్‌సిఓతో పాటు ఏఐ కూడా చేయాలి. ఇవి రెండిట్లో పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనకి ఫ్యూచర్ అనమాట. లైక్ ప్రతి ఒక్కళ్ళకి ఏఐ అనేది నాలెడ్జ్ లేకుండా లైక్ డిజిటల్ మార్కెటింగ్‌లోకి అయితే తీసుకోవట్లేదు. లైక్ ఇక్కడ ఇంకొకటేంటంటే మనకి ఇంకొక ఏఐ కూడా ఒకటి ఇంట్రొడ్యూస్ అయింది. ఇప్పుడేంటి అంటే అది ఏజెంటిక్ ఏఐ. ఈ ఏజెంటిక్ ఏఐ అంటే అది మళ్ళీ సెపరేట్. ఈ ఏజెంటిక్ ఏఐలో ఏంటంటే మనం అంతా ఆటోమేషన్స్ క్రియేట్ చేస్తాం. డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ఆటోమేషన్స్‌లో మనం వర్క్ చేస్తాం. బట్ ఎవరైతే ఏజెంటిక్ ఏఐ నేర్చుకుంటారో వాళ్ళు ఆటోమేషన్స్‌ని క్రియేట్ చేస్తారనమాట. ఆటోమేషన్స్ ఎలా చేయాలి అనేది టూల్స్‌ని అట్లా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు అది బాగా ట్రెండింగ్ ఉన్న టాపిక్. యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ఆ ఏజెంట్స్‌లో మనం వర్క్ చేస్తాం. లైక్ వాట్సాప్ మార్కెటింగ్ అని, ఈమెయిల్ మార్కెటింగ్ అని ఇవన్నీ కూడా మనం వర్క్ చేస్తాం ఆటోమేషన్‌లో. లైక్ ఆల్రెడీ వేరే వాళ్ళు అది క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు టోటల్‌గా మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఆల్ మాడ్యూల్స్ అయితే మనం కవర్ చేస్తాం. లైక్ వెబ్‌సైట్స్ కానీ ఆహ్ రీసెర్చ్ చేయడము. అండ్ అలాగే దీంట్లో మనకి కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి. ఆ టూల్స్‌ని కూడా కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే మెటా యాడ్స్ అంటే ఫేస్‌బుక్ సోషల్ మీడియా యాడ్స్ అనమాట. మెటా యాడ్స్, మెటా క్యాంపెయిన్స్, కన్వర్షన్ ట్రాకింగ్
ఇవన్నీ కూడా గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. అవి ఇక్కడనమాట. ఈ సిలబస్‌కి సంబంధించినవి. షాపింగ్ యాడ్స్ అనేవి, ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ అండ్ ఆటోమేషన్, ఫ్రీలాన్సింగ్, చాట్‌జీపీటీ, ఏఐ టూల్స్ ఇవన్నీ వస్తాయి. లైక్ నెక్స్ట్ మనకి ఇంకొకటేంటంటే ఇక్కడ ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ కూడా కవర్ చేస్తాం. ఈ ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ అనేది చాలా రేర్‌గా రిక్వైర్మెంట్ ఉంటుంది దీనికి. ఒకవేళ మీరేదైనా కంపెనీలో చేయాల్సొస్తే ఆ టెక్నిక్స్‌ని యూజ్ చేసుకొని ఆన్‌లైన్ రెప్యుటేషన్ మేనేజ్‌మెంట్ ఓఆర్ఎం అనేది చేస్తారు. బట్ అది మామూలుగా దీంట్లో అయితే అంత రి మాక్సిమం ఉండదు సిలబస్‌లో. బట్ నేనైతే యాడ్ చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానది. బట్ ఇన్ ఫ్యూచర్‌లో ఏదన్నా కంపెనీకి మీరు అంటే అన్ని కంపెనీస్‌కి రిక్వైర్మెంట్ ఉంటది. సమ్ కంపెనీస్ చాలా రేర్ కంపెనీస్‌కి రిక్వైర్మెంట్ ఉంటది అది. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇది ఓవరాల్‌గా మన సిలబస్ అండ్ మనకి సంబంధించింది. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది. ఇక్కడ మీకు చాలా హెల్ప్ అవుతది. ఏఐ టూల్స్ మీద గనక బాగా వర్క్ చేయగలిగితే నేర్చుకోవడానికి గానీ, లేకపోతే నెక్స్ట్ వర్క్ చేయడానికి గానీ, అంతా మీకు ఈజీగా ఉంటది. ఇక్కడి వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? హలో.